పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో దొంగ దారిలో గెలిచిన గెలుపును అద్భుత విజయంగా వర్ణిస్తూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం ఎల్లో జర్నలిస్టుల బానిస మనస్తత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. అసలు ఓటర్లను అడ్డుకొని నకిలీ ఓటర్లతో ఓట్లు వేయించిన ఘనత కొంతమంది పోలీసు అధికారులకు దక్కుతుంది. ఎన్నికల్లో గెలిచింది టీడీపీ నేతలు కాదు అని, పచ్చ యూనిఫామ్ వేసుకున్న కొంతమంది పోలీసు అధికారులే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన దారుణాలపై వాస్తవాలు తెలిసినా వాటిని మరుగున పరిచి ఎల్లో మీడియా ఆడుతున్న కపట నాటకాలపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. 1983లో తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు కొంతమంది ఆ పార్టీ అభిమానులు ఈనాడు దినపత్రిక జర్నలిస్టులు ఎవరు కనబడితే వారికి పూలదండలు వేసి సత్కరించారు. ఈనాడు పత్రిక ఆఫీస్ గేటుకు కూడా పూలమాలలు కట్టి వెళ్లేవారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏపీలో ఏర్పడడం అత్యంత విచారకరం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీని చాలా కష్టపడి గెలిపించిన కొంతమంది పోలీసు అధికారులకు, జిల్లా ఎన్నికల యంత్రాంగ ముఖ్యులకు టీడీపీ నేతలు సన్మానం చేసి ఉండాలి. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మద్దతు మీడియా యజమానులకు, జర్నలిస్టులకు కూడా సత్కారాలు జరిగి ఉండాలి. ఆ టీడీపీ మీడియా కార్యాలయాల్లో స్వీట్స్ కూడా పంచుకొని ఉంటారు. ఇదేదో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే అదో రకం. కానీ 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ ద్వారా గెలవడంపై కూడా ఎంత సంబరపడాలా అని టీడీపీ కేడరే విస్తుపోతోందని చెప్పాలి. ఎందుకంటే గెలిచింది టీడీపీ కాదని కొంతమంది పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసు అధికారులన్నది ప్రజలందరికీ తెలిసిన సత్యం. వైకాపాకు ఘోర పరాభవం అంటూ ఈనాడు మీడియా శీర్షిక పెట్టింది. నిజానికి పరాభవం జరిగింది ప్రజాస్వామ్యానికి అన్న నిజం వారికి తెలీదా? అయినా ఆత్మవంచన చేసుకుని వార్తలు రాశారు. అందులో పులివెందులను, వైఎస్ కుటుంబాన్ని ఒక భూతంగా చూపించడానికి ఆ మీడియా చేసిన ప్రయత్నం గమనిస్తే సంబంధిత జర్నలిస్టులపై అసహ్యం కలుగుతుంది. మరో విధంగా చూస్తే ఇంత కట్టు బానిసలుగా మారారా అని వారిపై జాలి కలుగుతుంది. 30 ఏళ్లలో తొలిసారి ఓటు వేశానని ఎవరో ఒక్కరు స్లిప్ వేశారట. అది అసత్యమే అయినా దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు అందరూ ప్రచారం చేసుకున్నారు. ఈ 30 ఏళ్లలో సగం కాలం ఆయనే పాలన చేశారు. దాన్ని బట్టి ఆయన సమర్థంగా పరిపాలన చేయలేదని ఒప్పుకుంటున్నారా? స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి అని ఒకప్పుడు పోలీసులు ప్రజలకు చెప్పేవారు, ర్యాలీలు తీయించేవారు. అలాంటిది ఓటు వేయడానికి వచ్చిన స్థానికుల్నే ఓటు వేయనీయకుండా చేసిన గొప్ప పోలీస్ యంత్రాంగాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయాంలోనే చూస్తున్నాం. చివరికి ప్రజలు తమ ఓటు తమను వేసుకోనివ్వండి అని పోలీసుల కాళ్లు పట్టుకున్న ఘటన కూడా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఇది కూడా గొప్ప విషయమే అని పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈ మీడియా మురికి మీడియాగా మారిందన్న విమర్శలకు గురవుతోంది. పోలింగ్ బూత్లను మార్చివేయడం, వైసీపీ ఏజెంట్లను తరిమేయడం, పొరుగున ఉన్న జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ నేతలు తమ కార్యకర్తలను తరలించి దొంగ ఓట్లు వేయించడం, వైసీపీ వారిపై దాడులకు తెగబడ్డం వంటివి చూస్తే ప్రజాస్వామ్యానికి ప్రభుత్వమే పాత్ర వేసినట్లు అనిపిస్తుంది. అలాంటి వారికి అండగా నిలబడ్డ పోలీసు అధికారులకు టీడీపీ నాయకత్వం ఎంతగా సన్మానం చేసినా తప్పు ఉండకపోవచ్చు. స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎన్నికల బూత్ పరిశీలన సమయంలోనే జమ్మలమడుగు నుంచి వచ్చిన దొంగ ఓటర్లు దర్జాగా ఓటు వేసుకున్నారంటే అధికార యంత్రాంగం ఎంత బాగా పనిచేసింది తెలిసిపోతుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఫోటోలతో సహా చూపించడంతో కలెక్టర్ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించుకున్నారే కానీ అలా దొంగ ఓట్లు వేసిన వారిపై చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించలేదు. ఈ క్రమంలోనే దొంగ ఓట్లు వేయించిన నేతలు తెలివి తక్కువగా వ్యవహరించారని టీడీపీ నాయకత్వం ఫీల్ అవుతోందట. వైసీపీకి, వైఎస్ జగన్కు బలమైన పులివెందుల మండలంలో మరీ ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓట్లు రిగ్గింగ్ చేయడం వల్ల ఫలితాలను ప్రజలు ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినాయకత్వం అసహనం వ్యక్తం చేసిందట. మంచి మెజారిటీతో గెలిచేలా రిగ్గింగ్ చేయండి అని చెబితే వీరు మితిమీరిన ఉత్సాహంతో చేసిన ఈ పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశంకు అప్రతిష్ట వచ్చిందని భావించి ఉండాలి. రిగ్గింగ్ చేసేటప్పుడు వైసీపీకి కూడా గణనీయంగా ఓట్లు వేసి ఉంటే ప్రజలు నిజంగానే వైసీపీ ఓడిపోయిందేమోలే అనుకునేవారని, అలా చేయకపోవడంతో టీడీపీ అసలు రంగు బయటపడిపోయిందని ఆ పార్టీ నేతలు కొంతమంది వాపోతున్నారు. వైసీపీకి దిమ్మదిరిగే ఫలితమని మరో టీడీపీ మీడియా రాసింది. అవును, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని అరాచకం చేస్తే వైసీపీకి కాదు దిమ్మదిరిగేది, రాష్ట్ర ప్రజలకు. ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతోందా అన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. పోలీసు,
ఇతర ఎన్నికల యంత్రాంగం అసలు ఓటర్లకు కాకుండా నకిలీ ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించడం ద్వారా తమ హోదాకు తామే అవమానం చేసుకున్నారు. వైసీపీ వారిని రకరకాలుగా కట్టడి చేయటం, టీడీపీ వారిని ఇష్టారాజ్యంగా తిరిగేలా స్వేచ్ఛనివ్వడం ద్వారా పోలీస్ యంత్రాంగం ఏపీలో ఎంత దారుణంగా పనిచేస్తున్నది లోకానికి చాటి చెప్పినట్లయింది. గౌరవ హైకోర్టు ఈ అక్రమాలు కొన్నింటిని గుర్తించినట్లు వ్యాఖ్యలు చేసినట్లు అనిపించినా అంతిమంగా సాంకేతిక కారణాలతో జోక్యం చేసుకోలేమని చెప్పడం బాధాకరమే అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి హైకోర్టు మరింత చొరవ తీసుకుని ఉంటే దేశానికే ఒక సందేశం ఇచ్చినట్లయ్యేదేమో. ఏమైతేనేమి అన్ని వ్యవస్థలు కలిసి ప్రజాస్వామ్య ఓటమికి కారణమయ్యాయనుకోవాలి. ఇది దేశానికి మంచిదా కాదా అన్నది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.